చాలామంది ఇంట్లో తులసిని పెంచుతూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ మీరు ఏం చేస్తుంటారో కొంతమంది పొరపాటున తెల్ల తులసి ఒక్కటే పెంచుతుంటారనమాట. గైస్ ఎప్పుడైనా గాని తెల్ల తులసి, కృష్ణ తులసి 2 కలిపి పెంచాలనమాట. మీరు ఈజీగా కనుక్కోవచ్చనమాట కృష్ణ తులసి ఏదంటే దాని కాడలు కొంచెం లేతగా ఉన్నప్పుడే కొంచెం వైలెట్ కలర్‌లో ఉంటాయనమాట. అది కృష్ణ తులసి. మెయిన్ కృష్ణ తులసి మీరు నీడలో పెట్టారనుకో తెల్ల తులసిలానే కనిపిస్తదనమాట. ఎండలో ఉండే కొద్దీ వైలెట్ కలర్‌లో వచ్చేస్తది. మేమైతే ఇది చాలా రోజుల నుంచి చేసున్నామనమాట. చాలా సంవత్సరాలు బట్టి ఉంటాయి. ఎప్పుడైతే తెచ్చామో అయి ఎండిపోయిన ఇత్తనాలు అట్లా గాలికి ఎగిరి అక్కడంటే అక్కడ వచ్చేసినాయన్నమాట చెట్లు. మేమేం పెరకలేదు. ఎందుకంటే ఇది చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఎప్పుడైనా ఉదయాన్నే ఒక ఆకు తిన్నా మంచిదనమాట. మంచి స్మెల్ ఉంటది. మేమైతే జలుబు చేసినప్పుడు ముక్కులనేవి బ్లాక్ అవుతాయి కదా! ఇంకా అలాంటప్పుడు క్విక్‌గా రిలీఫ్ అవ్వాలంటే ఇది వాడుతామనమాట. ఆవిరి పడుతుంటాము. 4 తులసాకులు, కొంచెం తులసాకులేసి దాంట్లో దాల్చిన చెక్క, లవంగ, విక్స్ అయినా, జెండుబామ్ అయినా ఏసి కొంచెం గోరువెచ్చగా కాదు బాగా వేడిగా ఉండాలనమాట వాటర్ ఆవిరొస్తుంటాయి కదా! అవి ఏసి ఆవిరి పట్టామనుకోండి చాలా క్విక్‌గా రిలీఫ్ అయిపోద్దనమాట. చిన్న పిల్లలు చాలామంది చాలా ఇబ్బంది పడతా ఉంటారు. నిద్రపోరు. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే వాళ్ళతో పాటు కూడా మీరు కూడా కొంచెం పెద్దగా వెడల్పైన ప్లేట్‌లో పోసుకొని వాళ్ళతో పాటు కూడా మీరు కూడా చేశారనుకో పిల్లలు కదా మిమ్మల్ని చూసి ఫాలో అయిపోతారనమాట.